సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను, నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతా ఉన్నారు. అలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్లు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు. అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం, మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను.